ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేకి వినతి పత్రం అందించారు. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఖలీల్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో అంగన్వాడీల వర్కర్స్ల నిరసన ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ తమకు న్యాయమైన కోరికలను ఏదైతే ఉందో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఇంటిని ముట్టడించే నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు కొంతమంది అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈ రోజు ఎమ్మెల్యే గారు మీ దగ్గరకు వచ్చి ఎలాంటి హామీ ఇచ్చారు? ఎమ్మెల్యే సార్ దగ్గరకు వచ్చాం సార్. ఎమ్మెల్యే సార్ గారు మేము ముఖ్యమంత్రి గారికి చెప్తామని చెప్తున్నారు, కానీ మాకైతే సానుకూలంగా ప్రకటన అయితే ఇవ్వలేదు. ఇవ్వకోకుండా మేము ఒక చెప్తామనే మాట చెప్తున్నారు. మాకు మద్దతు ఇవ్వడం అంటే ఒక మామూలుగా వచ్చి చెప్పడం కాదు, మేము చేసే సమస్యలు సార్ వారికి తెలుసు కాబట్టి ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చి వినతి పత్రం ఇచ్చినాము, మేము చెప్తామని చెప్పారు. అదే విషయం అప్పుడు చెప్పినది సారు ఈరోజు ఇక్కడ చెప్తున్నారు. మాకేమంటే మేము ప్రధానంగా కనీస వేతనము 26,000 ఇవ్వాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలని మేము 15 రోజుల నుంచిగా సమ్మె చేస్తున్నాము. శాంతియుతంగా సమ్మె చేస్తున్నాము. కానీ మాకు నిన్న చర్చలకు పిలిచి అవమానించారు. మాకు చర్చలకు పిలిచి అవమానించడమే కాక మేము ఇచ్చేది 3 నెలల తర్వాత మన ప్రభుత్వమే వస్తుంది, మీరు మళ్ళీ అప్పుడు మాట్లాడదాము, ఇప్పుడు సమ్మెను విరమించండి అని చెప్పారు. అంటే మీరు చెప్పే మాటలు మేము వినాలి, కానీ మా మాటలు మీరు వినరు. మేము జీవోలు ఇవ్వమంటున్నాము. అప్పుడే ఇద్దరు కానీ సార్ మాకు మీరు మాట ఇచ్చిన ప్రకారము మాకు జీవో ఇవ్వండి అని అడుగుతున్నాము, కానీ జీవోలు మాత్రం ఇవ్వరంట. జీవోలు ఇవ్వకుండా ఈ విధంగా మమ్మల్ని చర్చలకు పిలిచి అవమానిస్తున్నారు. మేము 16 నుంచి కడప మండుతో సంక్షేమ పథకాలు అన్ని గవర్నమెంట్కు మేలు చేస్తూ మేము ఈ పొద్దు మా కడుపులు మండి మేము రోడ్డు మీదకి వస్తే మమ్మల్ని పదే చర్చలకు పిలుస్తూ అవి చర్చలు విఫలం కావడానికి దారి తీస్తూ గవర్నమెంట్ దృష్టిలోనేమో ప్రజల దృష్టిలోనేమో మేము చర్చలకు పిలుస్తున్నాము, వాళ్ళు మేము చెప్పిన సమస్యలు అవి కావని మాట్లాడుతున్నారని తప్పు ప్రచారం చేస్తున్నారు. అది తప్పు సార్. మీరు చెప్పిన మాట ప్రకారమే 1000 రూపాయలు ఎక్కువ అడిగినాము అంతే. మీరు తెలంగాణ కంటే అదనపు 1000 రూపాయలు ఇస్తామన్నారు కదా, అదే అడుగుతున్నాము. అదే అడుగుతున్నాము, పక్క రాష్ట్రాలు ఇస్తున్నారు కదా సార్, మీరు కూడా ఇవ్వండి మేము అడుగుతున్నాం. కానీ మీరు దానికి ఏమి ఒప్పుకోవడం లేదు. మా సమ్మె మీరు నిన్న చేసిన దానికి, మమ్మల్ని అవమానించడానికి ఇంకా వృద్ధితంగా చేస్తాము. ఈ సమ్మె అయితే ఆగేది లేదు. మా కోరికలు మేము పరిష్కరించేంత వరకు మా సమ్మె మాత్రం ఆగేది లేదు. మాకు కడుపులు మండి మేము చేస్తున్న సమ్మె ఇది, మా అనుకునేది మాత్రం లేదండి సార్. అమ్మా చెప్పండి, 16 రోజుల నుంచి చేస్తున్నారు, అసలు మీరు ప్రభుత్వం మాత్రం పట్టించుకుని దాకలేదు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అసలు? సార్ మేము మాత్రము ఈ సమ్మె విరమించేదే లేదు సార్. చాలామంది మంత్రులు కూడా మాకు ఎంత ఇదిగా మాట్లాడుతున్నారంటే బల్సి కొట్టుకుంటున్నారు, వీళ్ళు డబ్బులు ఎక్కువ రోడ్ల మీదకి వస్తున్నారు అంటున్నారు. కానీ మేము డబ్బులు ఎక్కువ రావలేదు సార్, కడుపులో మంటతో వచ్చినాము. నేను 8 రోజులు హాస్పిటల్లో ఉన్నాను, అయినా కూడా నేను ఎందుకు వస్తున్నాను, డైలీ వస్తున్నాను సార్. నేను వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నాను అంటే రాత్రిపూట జాకెట్లు కుట్టుకొని మేము ఛార్జీలకు కూడా లేక బాధపడుతున్నాము సార్. దయచేసి మా విన్నపము మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మీకు మా జీతాలు పెంచండి. మాకు వేరే అయినా వదులుకుంటాం, కానీ మాకు జీతాలు లేకపోతే మా రెంట్లు వచ్చేసి 2000 ఇస్తారు. మాకు హౌస్ రెంట్లు చూస్తే 5000, 4000 లేకుంటే మాకు అసలు ఇవ్వడం లేదు. బిల్డింగ్లు 2 సంవత్సరాలు అయినా బిల్డింగ్లు అది పడిపోవడానికి వస్తుందంటే కట్టేయడం లేదు మీరు సార్. మాకు జీతాలు పెంచండి దయచేసి. మా పిల్లల కష్టాలు చూడండి, మా పిల్లలకు పెళ్లి చేసి మేము అప్పుల పాలైనాము. మేము అప్పులు కట్టుకోవాలా, హౌస్ రెంట్ కట్టుకోవాలా. మీరు చిరుధాన్యాల కోసము 2 రూపాయల 10 పైసలు ఇస్తారు, అవి ఏమిటికి చాలవు. కూరగాయల బిల్లులు బాగా పెరిగిపోయినాయి. మెనూ ప్రకారం చేయాలంటారు, మెనూ ప్రకారమే మేము చేస్తున్నాము. దయచేసి మా యొక్క కష్టాన్ని గుర్తించండి. మమ్మల్ని మాకు అంగన్వాడీ టీచర్లుగా కాకుండా మీరు ఫుడ్ కమిషనర్ అయితే అంటాడు 7వ తరగతి చదివిన వాళ్ళు 10వ తరగతి చదివిన వాళ్ళు వస్తున్నారంటారు. మేము 10వ తరగతి చదవలేదు, 7వ తరగతి చదివలేదు, మేము డిగ్రీలు చేసి ఉన్నాము. అయినా కూడా మీరు అట్లాంటప్పుడు వర్కర్లు వాళ్ళని టీచర్లు అనడం కూడా అనవసరము. వీళ్ళు వర్కర్లు మాత్రమే అంటున్నారు. వర్కర్లు అయినప్పుడు PP1 PP2 బుక్కులు ఎందుకు ఇస్తున్నారు మీరు? ఆ PP1 PP2 బుక్కుల ద్వారా మేము ఒక ఫస్ట్ క్లాస్కు వచ్చే పిల్లవానికి ఎంత అయితే తెలివి ఉంటుందో అంతగా చదివిస్తున్నాము. ఒక కాన్వెంట్ చదివే పిల్లలకు ఏమొస్తున్నాయో అంతకంటే ఎక్కువ చేసి చూపిస్తున్నాము. వాళ్ళు తల్లులే అంటున్నారు, కాన్వెంట్ పోయే వాళ్ళ అన్న వాళ్ళకు మా పిల్లలు అట్లా కాదన్నా ఇట్లా చదవాలి అని చెప్పేసి ఈ రోజున మేము ఇక్కడ రోడ్డున పడినామంటే మా ఎదురుగా మా అంగన్వాడీ పిల్లలు వెళ్తూ అమ్మ టీచర్ అక్కడ ఉంది,
వెళ్దాం రామా. ఈరోజు 2-3 రోజుల నుంచి పిల్లలు తిరిగి వెళ్తున్నారు స్కూళ్ళకు. తల్లులు మాకు ఇంకా రేషన్ రాలేదు మాకు అని చెప్పేసి రెండోసారి గుడ్లు ఇవ్వలేదు అని అడుగుతున్నారు. మేము ఉన్న కాడికి అందరికీ పనిచేసి వచ్చినాము, ఒక్క వైఎస్ఆర్ కిట్టు తప్ప. ఇప్పుడు వైఎస్ఆర్ కిట్టు పంచాలంటే వాళ్ళు మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారు, మీరు రాండి టీచర్, మీరు చెప్పండి. తల్లులకు రామంటున్నారు వాళ్ళు, మాకు నాణ్యమైనటివి కావాలి అంటున్నారు. మీరు చెప్పండి, వైఎస్ఆర్ సరుకులు తీసుకోవడానికి రమ్మని చెప్పండి అంటున్నారు. అయినా మేము చెప్తేనే వస్తామంటే తల్లులు మా పైన ఎంత నమ్మకం పెట్టుకున్నారని మేము అడుగుతున్నాం సార్. దయచేసి మా జీతాలు పెంచితే మా డ్యూటీలకు మేము చేస్తామని చెప్తున్నాము. ఏదైతే ఉందో అంగన్వాడీ చేస్తున్న ఉద్యమానికి ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలిపి నేపథ్యంలో మాతో మాట్లాడేందుకున్నారు. అక్కడ చెప్పండి, 2 సార్లు కూడా పిలిచినా కూడా వీళ్ళని విఫలం చేయడానికి కారణం ఏమంటారు? అసలు రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 మంది అంగన్వాడీ వాళ్ళు రోడ్లపైనకి వచ్చి 16 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. మేము అడుగుతున్నాం, ఒక ముఖ్యమంత్రిగా ఇన్ని రోజులు వీళ్ళు సమ్మె బాట పట్టి రోడ్డు పైనకి వస్తే కనీసము కళ్ళుండి చూడలేని గుడ్డివాన్లాగా, చెవులుండి వినలేని చెవిటివాన్లాగా, నోరుండి మాట్లాడిన మూగోడిలాగా నటిస్తున్నావే, అసలు ఏంటి? ఎలక్షన్ల ముందు ఏం వాగ్దానం చేశావు? తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను, మీ సమస్యలు పరిష్కారం చేస్తా అని చెప్పేసి నెత్తుల మీద మొద్దులు పెట్టి వేయండి రావాలి జగన్ ఒక్కసారి అవకాశం అని ఒక్కసారి అవకాశం ఇచ్చారు. రావాలి జగన్ అనుకున్నారు. ఇప్పుడు అదే అంగన్వాడీ వాళ్ళు పోవాలి జగన్ అని చెప్పేసి అనే పద్ధతిలో వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. వాళ్ళు న్యాయమైన కోరికలు కోరుతున్నారు. జీతాలు పెరగాల, అట్లాగే గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి, ఎఫ్ఆర్ఎస్ను రద్దు చేయాలని చెప్పేసి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి, ఈ రకమైనవి టీఐడిఏ బిల్లులు ఇంతకుముందు చెప్పాను ఆమె. టీఐడి బిల్లులు ఏంటండి? ఇప్పుడు 5,000 6,000 ఉన్నాయి అద్దెలు, మీరు ఇచ్చే 2,000, అవి కూడా గతి లేవు. అసలు గ్యాస్లు ఇవ్వడంలే, వాళ్ళకి గ్యాస్లు కొనుక్కోవాలా. ఇవి ఇచ్చే 11,000 కూడా దాదాపు 5-6 దానికే ఖర్చు అవుతాయి. ఎట్లా బతుకుతారు? ధరలు పెరిగినవి నీకు తెలియదా? సంక్షేమ కార్యక్రమాలు, నువ్వు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా వాళ్ళు పనికి రాకుండా పోయినారా? పొద్దున్న లేచి 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. నీ 5 సంవత్సరాలు నువ్వు వచ్చినావు, 40 సంవత్సరాల నుంచి వాళ్ళ అంగన్వాడీ వర్కర్స్గా, హెల్పర్స్గా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అనేక మంది లబ్ధిదారులకు సేవలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నువ్వేదో మాట్లాడుతూ ఉన్నావు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికే నువ్వు కళ్ళు తెరవకుంటే పోవాలి జగన్ చరిత్రహీనుడుగా మారబోతున్నాం అనే విషయాన్ని ఇప్పటికైనా గమనించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఎమ్మెల్యేలను మేము అడుగుతూ ఉన్నాము, ఎమ్మెల్యేలకు ఓట్లు లేకుంటే మీరు ఎమ్మెల్యేలు అయినారా? మరి వీళ్ళంతా ఓట్లేశారు కదా. మరి ఓట్లేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కనీసం ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి కింద ఒత్తిడి వస్తుంది, వెంటనే నువ్వు పెంచానని ఎందుకు చెప్పడం లేదు? అంటే మంత్రులకే గతి లేదు, ఎమ్మెల్యేలకి ఏం గతి ఉందని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరు గతి లేదు. ఒక నియంతలాగా, ఒక మునార్క్ లాగా ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నావు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, మీ ఎమ్మెల్యేల కన్నా విలువ ఇవ్వు, మీ మంత్రుల కన్నా విలువ ఇచ్చే వాళ్ళ మాటల ప్రకారము జీతాలు పెంచని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. లేదంటే రాబోయే కాలంలో మూల్యం చెల్లించుకుంటామని హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఉందో అంగన్వాడీలు చేస్తున్న ఏదైతే డిమాండ్లు, వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా అంగన్వాడీలు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆలోచించి అంగన్వాడీలు చేస్తున్న కష్టాన్ని గుర్తించి వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా అంగన్వాడీలు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో ఖలీల్, ప్రైమ్9 న్యూస్, కర్నూలు నుంచి.